హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడు చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. సో ఈసారి నా స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీరు ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ తినాలనిపించిన ఈ ప్రాసెసే ఫాలో అవుతారు. అంత బాగుంటుంది ఈ బిర్యానీ. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్, పొటాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటోస్ని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోండి. అలాగే బిర్యానీ స్పైసెస్ని కూడా పక్కన రెడీగా పెట్టుకోండి. పచ్చి బఠానీని కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేయండి. స్పైసెస్ ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ని కూడా ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత పచ్చిమిర్చిని సన్నగా ఘాట్లు పెట్టి యాడ్ చేయండి. పుదీనా, కొత్తిమీరను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. కట్ చేసిన క్యారెట్, ఆలు, పచ్చి బఠానీలు వేసి వెజిటేబుల్స్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ కుక్ అయ్యాక కట్ చేసిన టమాటోస్ వేసి టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం వేసి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అంతే అండి, వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.